నరేంద్ర మోదీ గారు జయశంకర్ గారికి అలాగే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి గారితో మాట్లాడారు. ఇద్దరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ అంతరాయం రాకూడదు, అలాగే పెట్రోల్ ధరలు పెరగకూడదు. ఈ యొక్క నియంత్రణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ ఇద్దరు. ఎక్కడ బ్లాక్ మార్కెట్లో గ్యాస్ ఉండకూడదు. బ్లాక్ మార్కెట్కి దొరికిందంటే మాత్రం ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతారు. అందుకే ఎస్మా చట్టాన్ని అమలు చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ఎస్మా చట్టం అనేది నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి చట్టం. కాబట్టి ఆ యొక్క చట్టం నిత్యావసర వస్తువులు ఏవి కూడా బ్లాక్ మార్కెటింగ్ రావడానికి లేదు. పైగా ఇప్పుడు ఈ 3 షిఫ్ట్లలోనూ 2 షిఫ్ట్లలోనూ నిరంతరంగా పనిచేయాలి. ఈ సంస్థలు పనిచేసి ప్రజలకు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ అందుతుందో అదే విధంగా గ్యాస్ అందాలి. కాబట్టి అవసరమైతే ఈ మార్కెట్ ఏదైతే ఉందో కమర్షియల్ గ్యాస్ని ఆపమని చెప్పారు. కమర్షియల్ గ్యాస్కి పెద్దగా ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళకి చాలా అవసరం గ్యాస్, అది నిత్యావసరం. ఏదైనా తేడా జరిగితే సిటీల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతారు. పిల్లలు ఉంటారు, పరిస్థితి ఏంటి? అందుకే ఇలాంటి సమయంలో ఆ యొక్క సమస్య రాకుండా ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు.